తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి కోసం మా రేవంత్ అన్న పనిచేస్తూ ఉండు, ఏ రకంగా ఆయనను వెలిగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉండు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందలు ఉన్నాయి. అయితే నాకు మరి నిజంగా అసలు ఏ జెండా యొక్క ఎజెండాతో పనిచేస్తుండు రేవంత్ రెడ్డి అనిపించింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి అలా 3 రంగుల పార్టీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండు. సో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కానీ దుర్మార్గం ఏంటంటే ఆయన పనిచేసే మొత్తం పచ్చ జెండా కోసం పనిచేస్తున్నట. ఆ పచ్చ జెండా మళ్ళీ తెలంగాణలో ఉందా అంటే అది కూడా లేదు. ఆ జెండా ఇక్కడ లేనే లేదు, అది ఏపీలో ఉన్నది. సో తెలంగాణలో అధికారంలోకి తేవాలనే ఒక లక్ష్యంలో భాగంగా రేవంత్ రెడ్డి పనిచేస్తామని చెప్పేసి మరి ఇలా దాదాపుగా 1-2 పేపర్లో కనిపిస్తూ ఉంది. నిజమేనా కాదా, ప్రజలు ఏమనుకుంటారు? సీరియస్గా రేవంత్ రెడ్డి గారు ఈ పచ్చ జెండా, ఈ ఏమంటారు నిన్న మాట దాకా కమ్మ అంటే అమ్మతో సమానం ఇవన్నీ విన్నాం కదా. సో అన్నిటికీ రోజు రోజుకు ఊతం ఇచ్చేలాగా ఇంకా కార్యక్రమాలు పెరుగుతున్నాయి. ఫైనల్గా తెలంగాణ అయితే నాశనం చేద్దాం, ఆంధ్రాకు దోషిపెడదాం, ఏదైనా సరే చంద్రబాబు కోసం హైదరాబాద్నే కాదు అవసరమైతే తలకాయ కూడా నరికేసుకుందాం అనే రీతిలో రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉండు. దాన్ని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, ఇది నిజమే అని చెప్పేసి నమ్ముతున్నారు. అందుకే టైటిల్ కూడా అదే పెట్టిన. సో పచ్చ జెండానే రేవంత్ అజెండానా అని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతారు. ప్రజలతో పాటు నేను కూడా ఒక తమ్మునిగా అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నా. వ్యవస్థ గట్లే కనిపిస్తున్నది, వాళ్ళు ఎవరో అన్నారని కాదు కానీ ఈయన చేసే వ్యవహారం కూడా అట్లే కనిపిస్తూ ఉంది. సో ఇలా నమస్తే తెలంగాణ దాదాపుగా బ్యాన్ ఐటమ్ అని రాసుకొచ్చారు. ఒక్క నిమిషం. సో ఇది నమస్తే తెలంగాణ రాసిన కథనం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రేవంత్ రెడ్డి ముఖం వేసి బ్యాక్గ్రౌండ్ లో చంద్రబాబు ముఖం వేసారు. ఏమని రాసిరు? 2 కన్నుల బాబు, 1 కన్ను వ్యూహం అట. తెలంగాణలో మళ్ళీ టీడీపీ దుకాణం తెరిచేందుకు ఎత్తులేస్తావురట. బీజేపీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుగా ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక సమాచారం ఇస్తారు. నమూనా పరీక్షగా మున్సిపల్ ఎన్నికల్లో, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో ఎంట్రీ అవుతారట. మంచి ఫలితాలు ఒకవేళ వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసే అవకాశం కూడా ఉందంట. ఈ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ, ఇక మన కవితక్క, మన రేవంత్ అని ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. అదే ఇన్ని రోజులు అంటనే ఉంటారు, పట్టరపై ఏదోటి ఉంటుంది, ఇది నడుస్తుంది అనుకున్నాం. కానీ సీరియస్గా ఇలా వాళ్ళు అనడం కాదు, వీళ్ళు వ్యవహారశీలు గట్లనే కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఇంకోలో అనడం కాదు, వీళ్ళు చేసే ప్రతి వ్యవస్థ కూడా ఈ కూటమి దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఈ కూటమి అనేది ఒకవేళ ఇక్కడ వస్తే ఆ కూటమి అధికార బాధ్యతలు మొత్తం చంద్రబాబు చేతిలో ఉంటాయి. ఫైనల్గా హైదరాబాద్ అయితే ఇక నేనే పెట్టినా, నేనే ఉద్ధరించినా, నేనే అని చెప్పుడో. సో హైదరాబాద్ మీద పట్టు సాధించడం లక్ష్యంలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎత్తుగడలో రేవంత్ రెడ్డి ఒక పావుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడుకి దోషపెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రజలు నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. ఇంకో దానికి సంబంధించిన వార్త కూడా మీకు కనిపిస్తా ఉంది. అయితే మంచి ఫలితాలు వస్తే మాత్రం ఈ కూటమి అనేది 100% ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి జెండా గద్దెల వ్యాఖ్యలు గురువు కోసమేనా అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేస్తుంది. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. సో ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గద్దెలన్నింటినీ పీకాలే అని చెప్పేసి ఖమ్మంలో నిన్న సభలో మాట్లాడుతూ ఈ టీడీపీలు రెచ్చగొచ్చిండో, ఆ మాటల వెనుక ఆంతర్యం ఈ కూటమికేనా, ఆ బాబు కోసమేనా? 2 కన్నుల సిద్ధాంతం మళ్ళా మొదలు పెడతారా? ఇంకోటి మనందరూ తెలిసిన చరిత్ర, రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ పార్టీలో బతికినోడు, ఈనాడు కూడా టీడీపీ వాసనలు ఉన్నోడు. అసవంటోడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏమాత్రం కూడా పెద్దగా డౌట్ పాలిన పల్లె. దీంట్లో ఏదో ఒక కోణంలో చంద్రబాబు ఎంటర్ కావాలనే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. మరి ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ పరిపాలించి పీకర్లు కడుతుంటే ఆడేం పీకేదేం లేదు. కానీ తెలంగాణలో హైదరాబాద్ పైన పట్టు సాధించారు. ఎందుకంటే ఆయన ఇల్లు ఇన్నే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎవరైనా సరే ఇలా ఏపీలో ఉన్న రాజకీయ నాయకుల ఇల్లు మొత్తం హైదరాబాద్ ఉంటాయి, వాళ్ళ కంపెనీలు హైదరాబాద్ ఉంటాయి, వాళ్ళ దందాలు హైదరాబాద్ ఉంటాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్ మాఫియా కూడా హైదరాబాద్లో ఉంటుంది. సో ఇదంతా హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి ఈ హైదరాబాద్ పైన పట్టు సాధించాలంటే మా బక్క జడ్సన్ చెప్పినట్టు అయితే కేంద్రపాలిత ప్రాంతంగా చేసుకోవాలి, లేదంటే ఇక మరి అన్నగారి లెక్క అధికారం అన్న కట్టబెట్టాలి. సో ఈ 2 ప్రయత్నాలు చాలా ముమ్మరంగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నది కాబట్టి.
చంద్రబాబు నాయుడికి. ఇక ఇక్కడ ఒక చిన్న విషయం రాసిరుడ్రి, ఒక్క నిమిషం. సీఎంపై కేసు పెట్టాల్సిందట, అడిషనల్ డీజీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దిమ్మెల జోలికి వస్తే పుర్రెలు పగులుతాయని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం హెచ్చరిక జారీ చేస్తా ఉండు. రేవంత్ వ్యాఖ్యలపై వరంగల్ సిపికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు చట్టాలు ఏర్పాటు ఉండవు, చట్టాలు అందరికీ సమానంగా ఉంటాయి అంటారు కదా. సో మరి మేము యూట్యూబర్లు గానో పొలిటీషియన్లు గానో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గజం గజం ఎగురుతుండు కదా, మరి అదే గజం గజం ఎగిరే మునగాని ఇలా ఒక ప్రశ్న అడుగుతున్నా నేను. మరి ఈ దిమ్మల విషయంలో నువ్వు మాట్లాడిన వ్యాఖ్యల పైన, నువ్వు చేసిన కామెంట్స్ పైన ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నీ పైన చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే ఇప్పుడు అన్నది ఒక ట్విస్ట్ ఉన్నది, అన్ననే హోంశాఖ మంత్రి. సో హోంశాఖ మంత్రి గారి పైన మరి హోంశాఖ చర్యలు తీసుకుంటారని నాకైతే నమ్మకం లేదు. తీసుకోవాలన్నదే కోరుకుంటున్నాం. తీసుకుంటే మీ యొక్క చిత్తశుద్ధి పైన ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది. నువ్వు మాట్లాడిన కామెంట్స్ జనం మొత్తం చూసిరు, ఇంకా నా అయితే 7 దోషుల మన్నెత్తి పోస్తాను, పోయాల్సిన అవసరం కూడా ఉన్నది. నువ్వు చేసే లంగా పనులు గట్టినే ఉన్నాయి కాబట్టి. ఇక అవును, తెలంగాణ నుంచి టీడీపీని పారదోలింది కేసీఆరే, వాళ్ళు ఒప్పుకుంటారు, చెప్పింది కదా. ఒక బ్రహ్మాండమైన పార్టీ భూపచంచంలా ఏడ లేకుండే అతమంతి మంచి 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 పార్టీని ఎలాగొచ్చిండు, చంద్రబాబు నాయుడిని ఎలాగొచ్చి పాపం రేవంత్ రెడ్డికి చాలా కష్టం తెచ్చింది కాబట్టి కేసీఆర్ మరి ఒప్పుకుంటాడు, మేమే పారదోలిన టీడీపీ ఈ తెలంగాణ లేకుండా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వాళ్ళు. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ఆ పార్టీ ఉండాలని కోరుకోలేదు కాబట్టి ఎలగొట్టడం. కేసీఆర్ ఎలగొట్టడం అంటే ఇండైరెక్ట్గా తెలంగాణ రాజకీయాలు ఎలగొట్టినట్టు కదా. ప్రజలు ఓటేస్తే కేసీఆర్ కూడా ఆపదానికి. సో ప్రజలు కూడా ఆశీర్వదించలే. ఇక తమ ప్రాంత వ్యతిరేకిగానే చంద్రబాబుని ఇక్కడ ప్రజలు చూస్తూ వచ్చారు. మా పాపం ఏంటంటే ఆ ప్రాంత వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి వచ్చిన దొంగను తీసుకొచ్చి అలా ముఖ్యమంత్రి చేసాం. ఇది మేము చేసిన అతిపెద్ద తప్పిదం. ఇక సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం, రాష్ట్ర ఏర్పాటుపై రచించిన ఆ కుట్రలు, ఇక రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు, ప్రభుత్వ కూల్చివేతకు పన్నిన కుతంత్రాలు, ఇవన్నీ తెలంగాణలో ఇప్పటి తరం ఇప్పుడిప్పుడే మర్చిపోలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అప్పుడు చిన్న వయసులో ఉన్నాం, వాస్తవానికి 16-17 సంవత్సరాల వయసులో ఉన్నాం. ఆ రోజుల్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, వాళ్ళ కుట్రలేంది, వాళ్ళు తెలంగాణ పైన ఎంత విషయం కక్కిరి అన్నీ తెలుసు. ఇక ఒకడైతే మీరు ఎడారైపోదని ఎక్కిరించున్నాడు, వాళ్ళు ఎడారైంటాడు ఇప్పుడు. సో అసలు దుర్మార్గాలు చూసి చంద్రబాబు నాయుడు ఎలగొడితే ఇలా నల్లమల్ల పులి గారికి బాధ అవుతాడు. ఎందుకంటే ఆయన గురువు గారు కదా, ఆప్తమిత్రుడు గురువు గారు కాబట్టి బాధ అవుతాడు. బాధ అయ్యి ఏడ సభలు పెడతాడా, ఏడ ఈ కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ టీడీపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తా ఉన్నాం. కమ్మ అంటే అమ్మతో సమానం అని. రేపు హైదరాబాద్లో మన సంక్రాంతి పండుగ పోయిన వాళ్ళకు టోల్ గేట్లు కట్టే ప్రయత్నం చేయడం చూస్తుండు, అది వర్కౌట్ కాలే. రేపు మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి, మరి అందులో కూడా అన్నగారు మరి టీడీపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ మెజార్టీగా ఉంటారు కాబట్టి. సో అన్ని ఏదైనా సరే ఫైనల్గా పచ్చ జెండాలు ఎగరాలి, పచ్చ జెండాలు ఎగరాలి, హైదరాబాద్ మీద పట్టు సాధించాలి. జీవనాడి పట్టుకొని ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ నాశనం చేయాలి. ఆ నాశనం చేసే ఈ కార్యక్రమానికి అన్న మంగళారతి వాళ్ళకి దీపం పెడతాను ఇప్పుడిప్పుడే. సో మరి అది ఈ రాష్ట్ర ప్రజలు గమనించి, రాజకీయం ఏదైనా కావచ్చు, పార్టీలు ఏదైనా కావచ్చు, ఏ పార్టీలైనా కావచ్చు, ఫైనల్గా తెలంగాణ అనే ఒక దాని వరకు వస్తే అందరూ ఐక్యమత్యంగా ఉండి చంద్రబాబు నాయుడు తరిమి కొట్టాలన్న బాధ్యత ఎప్పటికీ మన పైన ఉంటుంది. సో ఎంతో మంది బిడ్డలు తెలంగాణలో అమరులయ్యారు, మరి వాళ్ళందరి ఆశయాలకు అనుగుణంగా మనం పోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి దొంగలు అంటారుగా, ఇంట్లో ఉన్న దొంగలను తరిమి 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 కొట్టాలన్న అవసరం కూడా ఏర్పడవచ్చు. ఇట్లాంటి చండాలమైన కామెంట్స్ చేస్తూ పోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా, ఏదో ఒక రోజు తిరగబడతారు.